మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ 157. హాయ్ ఫ్రెండ్స్, స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం వచ్చిన పని అయిపోయింది కదా విక్కీ అని అంటుంది వైష్ణవి. అయిపోయినట్టే వైషు, కానీ నాకు అప్పుడే ఇండియా వెళ్ళాలని లేదు. నీతో ఇంకా కొంచెం టైం ఇక్కడే స్పెండ్ చేయాలని ఉంది. మళ్ళీ అక్కడికి వెళ్తే ఆఫీస్ వర్క్లో నువ్వు నేను ఇద్దరం బిజీ అయిపోతాం అని నవ్వుతూ అంటాడు. అర్థమైందిలే, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు. అవన్నీ కుదరదు, కావాలంటే ఒక 2 days ఉండి వెళ్ళిపోదాం అని అంటుంది. సరే మేడం, ఇప్పుడైతే మనం మన ఆఫీస్కి వెళ్దాం అని చెప్పి విక్రమ్ తన ఆఫీస్కి వైష్ణవిని తీసుకువెళ్తాడు. ఆఫీస్ లోపల అడుగు పెట్టగానే అక్కడ స్టాఫ్ అంతా విక్రమ్ని సడన్గా చూడగానే ఒక్కసారిగా లేచి నుంచుంటారు. అందరికీ విక్రమ్ని చూడగానే భయం పుట్టుకు వస్తుంది. ప్రతి ఒక్కరూ మనసులో ఏంటి బాస్ ఇలా చెప్పా పెట్టకుండా ఆఫీస్కి వచ్చేశారు, అమ్మో ఏదన్నా మిస్టేక్ జరిగితే ఇంకా మనం గేటు బయట ఉండాల్సిందే అని ప్రతి ఒక్కరూ భయపడుతూ ఉంటారు. అలాగే వెనుక ఉన్న వైష్ణవిని చూడగానే ఎవరి మేడం, విక్రమ్ సార్ వెనకాలే వస్తున్నారు. అసలు విక్రమ్ సార్ ఎప్పుడు కూడా ఏ అమ్మాయి వైపు కూడా చూడరు కదా అని అందరూ కూడా వైష్ణవి వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. విక్రమ్ మాత్రం అందరి వైపు సీరియస్గా ఒక లుక్ ఇచ్చి తన ఛాంబర్లోకి వెళ్ళి వైష్ణవిని తీసుకుని వెళ్ళిపోతాడు. ఛాంబర్లోకి వెళ్ళగానే వైష్ణవి విక్రమ్తో, విక్కీ ఏంటి వాళ్ళు అంత భయపడుతున్నారు, నువ్వు మరీ స్టాఫ్ని చాలా భయపెట్టేస్తున్నావు అని అంటుంది. అవునా, అయితే ఒకసారి మనం పాస్ట్లోకి వెళ్దామా? స్టార్టింగ్ నేను వచ్చినప్పుడు నన్ను చూసినప్పుడు నువ్వు ఎలా ఫీల్ అయ్యావు అని అడగగానే వెంటనే వైష్ణవికి విక్రమాదిత్య వచ్చిన రోజుని గుర్తు చేసుకుని, అమ్మో నిజంగా ఆ రోజు నేను నిన్ను చూసి చాలా భయపడ్డాను తెలుసా, ఎంత కోపంగా మీటింగ్ హాల్కి వచ్చావు, అందరినీ చంపేసేటట్టు చూసావు, ఆ చూపు చూస్తేనే చాలా భయం వేసింది, నువ్వు ప్రతి కంపెనీలోని ఇలాగే ఉంటావా అని అంటుంది వైష్ణవి అమాయకంగా. ఇలా ఉండకపోతే కష్టం వైషు, ఇలా ఉంటేనే వాళ్ళు భయపడి వర్క్ చేస్తారు, లేకపోతే మనల్ని ఒక ఆట ఆడిస్తారు. మనం కనుక సీరియస్గా లేకపోతే వేరే కంపెనీతో టైఅప్ అయ్యి మన కంపెనీ లాస్లో పడేటట్టు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందరూ అలా ఉంటారని అనడం లేదు. కొంతమంది డబ్బు కాసుపడి మన కంపెనీ డీటెయిల్స్ తీసుకుని వెళ్ళి వేరే కంపెనీ వాళ్ళకి ఇస్తూ ఉంటారు. అందుకే ప్రతి ఒక్కరితో చాలా స్ట్రిక్ట్గా రూల్స్ ఫాలో అయ్యేటట్టు చేస్తాను. ఇలా ఉంటున్నాను కాబట్టి ఈరోజు నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాను. అలాగే నేను స్టార్ట్ చేసిన ప్రతి కంపెనీ కూడా కొన్ని సంవత్సరాల్లోనే మంచి పొజిషన్లోకి వచ్చాయి. నాకు చిన్నప్పటి నుండి బిజినెస్ అంటే చాలా ఇష్టం. అందుకే డాడీతో కలిసి చిన్నప్పటి నుండి బిజినెస్లోకి రావాలని ఇంట్రెస్ట్ చూపించేవాడిని అని చెప్పగానే వైషుకి ఒక్కసారిగా తనని తాను చూసుకుంటున్నట్లుగా అనిపించింది. విక్కీ నీకు తెలుసా, నాకు కూడా బిజినెస్ అంటే చాలా ఇష్టం. నేను కూడా చిన్నప్పటి నుండి డాడీతో కలిసి బిజినెస్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మాట్లాడుతూ ఉండేదాన్ని. ఆ ఇంట్రెస్ట్ మీదే నేను కూడా కంపెనీ స్టార్ట్ చేసి 1 yearలోనే మంచి పొజిషన్కి తీసుకువచ్చాను అని చెప్పగానే ఆహా అని అంటాడు విక్రమ్. వెంటనే తను ఏం చెప్పిందో గుర్తుకు తెచ్చుకుని, అంటే అది అని అనగానే నాకు తెలుసు నీ గురించి, అలాగే నీ టాలెంట్ గురించి. నువ్వేమీ నా దగ్గర దాయవలసిన అవసరం లేదు, ప్రతిదీ నాతో షేర్ చేసుకోవాల్సిందే అని అంటాడు. ఇంతలో అక్కడున్న కంపెనీ ఎండి అయిన జాక్సన్ విక్రమాదిత్య ఛాంబర్ దగ్గరికి వచ్చి డోర్ నాక్ చేస్తాడు. విక్రమ్ వెంటనే ఎస్ కమిన్ అని అనగానే జాక్సన్ లోపలికి వెళ్ళి విక్రమ్ని విష్ చేస్తాడు. విక్రమ్ కొంతసేపు కంపెనీ గురించి జాక్సన్తో మాట్లాడి ఒక 1/2 అవర్లో స్టాఫ్ అందరితో మీటింగ్ అరేంజ్ చేయమని చెబుతాడు. జాక్సన్ అలాగే అని చెప్పి ఒక 1/2 అవర్లో మీటింగ్ అని చెప్పడం వలన స్టాఫ్ అందరూ ఒక చోటకి గ్యాదర్ అవుతారు. వైష్ణవి విక్రమ్ వైపు చూసి, ఇప్పుడు మీటింగ్ ఎందుకు విక్కీ అని అడుగుతుంది. ఏం లేదు, నిన్ను పరిచయం చేద్దామని అని నవ్వుతూ వైష్ణవి చెయ్యి పట్టుకుని మీటింగ్ హాల్కి తీసుకుని వెళ్తాడు.
విక్రమ్ మీటింగ్ హాల్లో అడుగు పెట్టగానే అక్కడున్న స్టాఫ్ అందరూ పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోతారు. విక్రమ్ స్టేజ్ ఎక్కిన తర్వాత అందరినీ విష్ చేసి కంపెనీ గురించి కొంతసేపు మాట్లాడి తర్వాత వైష్ణవి భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి తీసుకుని తిను మిస్సెస్ విక్రమాదిత్య హేమచంద్ర అని చెబుతాడు. విక్రమ్ అలా చెప్పగానే అక్కడున్న వారందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి విక్రమాదిత్య సార్కి పెళ్ళైపోయిందా అని కొంతమంది అనుకుంటే ఇద్దరి జోడి బాగుంది అని మరికొంతమంది అనుకుంటారు. అలా కొంతసేపు విక్రమ్ వాళ్ళతో మాట్లాడి వైష్ణవిని తీసుకుని ఆఫీస్ నుండి బయటికి వచ్చేస్తాడు. తర్వాత ఇద్దరు కలిసి లంచ్ కంప్లీట్ చేసి లండన్లో ఉన్న కొన్ని ప్లేసెస్ని చూడ్డానికి వెళ్ళి అక్కడంతా ఎంజాయ్ చేసి నైట్కి తమ రూమ్కి చేరుకుంటారు. రూమ్కి వచ్చిన తర్వాత అప్పటికే చాలా టైర్డ్ అయిపోవడం వలన వైష్ణవి ఫ్రెష్ అయి వచ్చి విక్రమ్కి గుడ్ నైట్ చెప్పి పడుకుంటుంది. విక్రమ్ కూడా చిన్నగా నవ్వి గుడ్ నైట్ అని చెప్పి తరుణ్కి కాల్ చేసి మాట్లాడి విక్రమ్ కూడా పడుకుందామని అనుకునేలోపు ఆఫీస్ నుండి కాల్ వస్తుంది విక్రమ్కి. ఈ టైంలో ఆఫీస్ నుండి ఎందుకు కాల్ వస్తుంది అని అనుకుని విక్రమ్ ఫోన్ అటెండ్ చేయగానే కాల్లో జాక్సన్ ఇలా మాట్లాడతాడు. సార్ మీతో మాట్లాడాలని ఎవరో అరుణ్ గుప్తా అంట, ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నారు. మీకు నేను ఎప్పటి నుండో కాల్ చేస్తున్నాను కానీ మీ ఫోన్ కలవలేదు. అతను ఆఫ్టర్నూన్ నుండి మీకోసం ఆఫీస్లోనే వెయిట్ చేస్తున్నాడు. మీరు వెళ్ళగానే అతను ఆఫీస్కి వచ్చారు. మీ మొబైల్ నెంబర్ ఇవ్వమని అడిగారు కానీ మీ పర్మిషన్ లేకుండా మీ పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వకూడదని నేను మీ మొబైల్ నెంబర్ ఇవ్వలేదు అని చెబుతాడు జాక్సన్. విక్రమ్ ఆలోచనలో పడతాడు. అరుణ్ గుప్తాకి నాతో మాట్లాడవలసిన అవసరం ఏంటి అని అనుకుని సరే నా నెంబర్ ఇవ్వండి అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. జాక్సన్ అక్కడే ఉన్న అరుణ్ గుప్తాకి సార్ మీకు నెంబర్ ఇవ్వమన్నారు అని చెప్పి విక్రమ్ నెంబర్ని అరుణ్ గుప్తాకి ఇస్తాడు. అరుణ్ గుప్తా వెంటనే జాక్సన్కి థ్యాంక్స్ చెప్పి బయటకు వచ్చి విక్రమాదిత్యకి కాల్ చేస్తాడు. విక్రమ్ వైష్ణవి పడుకుందని తెలిసి డోర్ దగ్గరికి వేసి బాల్కనీలోకి వచ్చి ఫోన్ అటెండ్ చేస్తాడు. ఫోన్ అటెండ్ చేయగానే అటువైపు నుండి అరుణ్ గుప్తా విక్రమాదిత్య నీతో చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి, ప్లీజ్ నాకు కొంచెం టైం ఇవ్వు. మార్నింగ్ వచ్చినప్పుడు నేను షాక్లో ఉండడం వలన ఏమీ మాట్లాడలేకపోయాను. ప్లీజ్ నా వల్ల నీ భార్యకి ఎటువంటి ప్రమాదం రాదు. కావాలంటే నా కొడుకు మీద ఒట్టేసి చెబుతున్నాను, ఇంకెప్పుడు నీ భార్య జోలికి నేను రాను అని చెబుతాడు అరుణ్ గుప్తా. అరుణ్ గుప్తా అలా చెప్పగానే దేని గురించి మాట్లాడాలి అని విక్రమ్ సీరియస్గా అంటాడు. ఫోన్లో మాట్లాడే విషయం కాదు విక్రమాదిత్య, ప్లీజ్ నన్ను కలుస్తావా? లేదు నువ్వెక్కడున్నావో చెప్తే నేనే వచ్చి నిన్ను మీట్ అవుతాను అని చెబుతాడు. విక్రమ్ ఒక క్షణం ఆలోచించి తనున్న హోటల్ అడ్రస్ అరుణ్ గుప్తాకి చెబుతాడు. ఓకే నేను ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాను అని చెప్పి అరుణ్ గుప్తా వెంటనే విక్రమాదిత్య దగ్గరికి స్టార్ట్ అవుతాడు. హాయ్ ఫ్రెండ్స్, స్టోరీ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.